UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? న్యాయం జరిగిద్దని. ఏం న్యాయం కావాలి? తనకి ఏ స్టెప్ తీసుకోవాలో తెలియట్లేదు మేడం. అసలు లైఫ్ ఇట్లా అవుతుందని అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. భర్త మీద ఎంత కొండంత ఆశతో ఉంది. సరే కొట్టినా తిరిగినా నా భర్త నాకే వస్తారన్న నమ్మకంతో వెయిట్ చేసింది. కానీ అనుకోకుండా ఈ సంఘటన జరిగేసరికి మానసికంగా శారీరకంగా బాగా కృంగిపోయి ఉంది. ఏ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేయాలో తెలియట్లేదు. సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరు, నడిపించేవాళ్ళు లేరు, ఆర్థికంగా బాగలేదు. అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. వచ్చింది మేడం, నాకు పుట్టింట అండాలేదు మేడం, చేసుకున్నోడు మోసం చేసింది ఆడపిల్లల్ని. ఇప్పుడు సమాజంలో నీ భర్త ఎలాంటోడైనా పక్కన ఉంటే విలువిస్తున్నారు, కానీ వాళ్ళని వదిలేస్తే ఎవరు గడ్డిచ్చి గట్ట చేసి ఆయన మనసు మార్చుకొని ఎట్టగట్ట చెరువు పని చేసుకొని బతుకుదాం అనుకుంటున్నా మేడం. ఇక రాకపోతే చేసేది ఏం లేదు మేడం. ఒక ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ ఇద్దాం మేడం. నాకు పిల్ల ఉందిగా మేడం. అమ్మ మీ అమ్మాయా? మా అమ్మాయి మేడం. నాన్న ఇట్లా చదువుకుంటున్నావు బంగారు? ఏం చదువుకుంటున్నావు? 3rd క్లాస్. రోజు స్కూల్కి వెళ్తున్నావా? మీ నాన్న చూసావా? ఎన్ని రోజులైంది చూసి? చాలా రోజులైంది. అమ్మ బాగా చూసుకుంటుందా? అమ్మ ఏడుస్తుందా రోజు? డాడీ కావాలా అవసరం లేదా? డాడీ రోజు తంతాడంట అమ్మని. కొడతాడా? మరి అట్లాంటి డాడీ కావాలా? కావాలా? బాగా చదువుతున్నాను, ఓకేనా? సరే, యాక్చువల్గా మైనర్ పిల్లల్ని మనం షోలో పిలిపించాం కూడా, కానీ ఆ అమ్మాయిని మాట్లాడడానికి ఏంటంటే తను అందుకే ఏం పెట్టలేదు తనకి మనం మైక్. కానీ ఈమె పాప కోసమనే అంత బాధపడుతుంది. సొసైటీలో భర్త అనేవాడు లేకపోతే బతకలేమండి, తండ్రి ఉండాలి కదా అండి అని. ఆ పిల్లకి 8 years ఉన్న పిల్లకే ఒక ఐడియా ఉంది, తండ్రి తాగుతున్నాడు, రోజు వచ్చి అమ్మని కొడుతున్నాడు అని. సో అట్లా హింసిస్తున్నాడు. నిన్ను నమ్మడం గురించి కాదమ్మా, పిల్లలు ఏంటంటే నిజాలు మాట్లాడతారన్న ఒక ఉద్దేశంతో మీ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. వాడు అంత హింసిస్తుంటే నిన్ను ఒక భద్రకాళిలాగా నువ్వు నీ పిల్లని కాపాడుకోవాల్సింది పోయి నువ్వు అదే కాపురం కావాలని అడిగితే అది ఎట్లా ఉంటుందో తెలుసా? రోజు ఓహో తండ్రి అనేవాడు ఇట్లా తంతాడనమాట, రేపొద్దుట ఆ పిల్ల కూడా అలాగే ప్రిపేర్ అయిపోద్దిగా. సేమ్ నీ లైఫ్ని నువ్వు నీ కూతురికి ఇస్తున్నట్టు లెక్క అతనితో కలిసి ఉంటే. నేను విడిపోమని చెప్పట్లేదు, కానీ లీగల్ ప్రొసీడింగ్స్లో వాడు ఇంతవరకు మీరు అంత సెకండ్ మ్యారేజ్ చేసుకొని కూడా తెగించి కనీసం అంటే భయం లేదు, నువ్వు కేసులు వేస్తావన్నా భయం లేదు అతనికి. ఏం చేసుకుంటావో చేసుకో అని బరి తెగించి తిరుగుతున్నాడు. అట్లాంటి వ్యక్తి కోసం నువ్వు ఇంకా తాపత్రయపడుతున్నావు. సరే, అయినా కానీ నీ కోసం మేము హస్బెండ్తో ఒకసారి మాట్లాడతాం. ఇన్ కేస్ అతని మాట వినకపోతే లీగల్గా ఏం చేయాలి, మేమేం సపోర్ట్ చేయగలమో చెప్తా ఉన్నాను నీకు. ఏం పేరు మీ ఆయన? చెంచే మేడం. చెంచయ్య. నీ పేరేంటమ్మా? నాగరాణి మేడం. అమ్మ నెంబర్ బిజీ వస్తుంది, మాట్లాడదాం. తనే కాల్ చేస్తాడేమో చూద్దాం. ఇన్ కేసు లేదంటే మళ్ళీ ఒక 5 minutes దాకా మాట్లాడదాం. చూడు నాన్న, ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ మేము రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. నీకు ఇది కష్టంగా అనిపించవచ్చు, కానీ అతను ఎవరు పిలుస్తున్నా రావట్లా. మా వాళ్ళు కూడా ట్రై చేశారు. టీవీ షోలకి రావాలి అంటే ఫేస్ రివీల్ చేయాలి, మేము ఇక్కడ తోలు తీసి ఆరేస్తాం. 2 పార్టీలు ఉన్నారంటే నీకు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సాల్వ్ చేసి నీకు సేఫ్టీగా ఏం చేయాలి, లీగల్గా ఏం చేయాలి, మేము హామీ ఉండడానికి ఉంటుంది. ఇప్పుడు 2వ పార్టీ రానప్పుడు నీకు లీగల్ సజెషన్స్ ఎలా వెళ్తే బెటరు ఏంటనే చెప్పగలుగుతాం, కానీ ఇక్కడ నుంచి ఇట్లా మాయలు మంత్రాలు చేసి అతన్ని బ్రెయిన్ మార్చేయడం కుదరదు. నెక్స్ట్, ఇలా సెకండ్ మ్యారేజ్ అయిపోయిన వ్యక్తి నిన్నేదో అద్భుతంగా చూసుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయిని ఏం చెయ్యాలండి అంటారు. ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయి మైనర్. ఇలాంటి వాళ్ళకి చెప్పు తీసుకుని కొట్టడం ఎట్లా అనేది నువ్వు కదా స్ట్రాంగ్గా ఉండాల్సింది. నువ్వు అంత నిస్సహాయంగా నిస్పృహతో ఎవ్వరు లేరు. నువ్వే ఒక పెద్ద ఆయుధంలాగా మాట్లాడాలి, అర్థమవుతుందా? నీ మాటలకు అతను భయపడాలి, నీ చేతలకు అతను భయపడాలి. నువ్వు అంత నిస్సహాయంగా ఎవరి కోసం ఈ రోజుల్లో ఎవ్వడు లేడమ్మా. నీ పిల్లల కోసం నువ్వు, నీ కోసం నీ పిల్లలు, ఇంతే, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? లీగల్ ప్రొసీడింగ్స్లో అతను పెద్ద మనుషుల దగ్గరికి రాడు, ఎవరు పిలిచినా రాడు, టీవీ షోలకి రాడమ్మా. ఎందుకంటే తెలుసు మేము ఊరుకోమన్న సంగతి. అర్థమవుతుందా? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలి, పోలీస్ స్టేషన్కి కూడా రాడు. అర్థమవుతుందా? ఎందుకు రాడు అంటే పోలీసులు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లా నీ కేసులో. నువ్వు సీరియస్గా కూర్చున్న రోజు అతను రాకపోయినా పర్వాలా,
కానీ ఎఫ్ఐఆర్ అవ్వాలి, కేసు బుక్ అవ్వాలి. కేసు బుక్ అయిన కేసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నువ్వు ఎక్కడ కేసు ఫైల్ చేస్తానంటావో చెప్పు, మా వరకు మా వంతు ప్రయత్నంగా అక్కడ అడ్వకేట్ని ప్రొవైడ్ చేయడం కానీ, నామినల్ ఫీజెస్తో నీకు ఎవరైనా అడ్వకేట్ని మేము రిఫర్ చేసి పెడతాం. అర్థమవుతుందో? నువ్వు ఖమ్మం జ్యూరిస్డిక్షన్ అంటావా, అక్కడ వెళ్ళు, ఎవరితోనన్నా నాతో మాట్లాడించండి, నేనే ఫైనాన్షియల్ హెల్ప్ చేసి నీకు లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయిస్తాను. ఫ్రీగా చేసుకోవడం ఎట్లా కూడా చెప్తాను. నువ్వు తిరగాలి కదా, నీకోసం ఎవడు ఇక్కడ పని చేయడు. నీ పని నువ్వు చేసుకోవాలి, నీ పోరాటం నువ్వు చేసుకోవాలి. మేము ఇవ్వగలిగేది సలహాలు, సజెషన్స్, నీకు ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయగలిగితే ఆ లీగల్ ప్రొసీడింగ్స్లో చేయగలుగుతాం. వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ కూర్చుంటే ఇంక అందరూ ఇక్కడ క్యూ కడతారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నీకు లీగల్గా నువ్వు ఇందాక బాధపడింది ఏంటంటే, నేను ఒక అడ్వకేట్ని పెట్టుకొని లీగల్గా వెళ్ళలేనండి, నాకు వచ్చే ఆ 300 నా ఖర్చులకే సరిపోతున్నాయి అంటున్నావు, అవునా? అవును మేడం. మీరు ఏ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్కి అయితే నీకు కంఫర్టో చెప్పు నాకు ఒకసారి. ఖమ్మం కంఫర్టా లేకపోతే విఎం మంజుల. విఎం బంజర్లో అంత కంఫర్టబుల్ లేదు మేడం. లేదు?